త్వరలోనే ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న పరిహారాలను పాటించండి. రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. అందరికీ డబ్బు మీద చాలా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. డబ్బుని ప్రేమించని వాడంటూ ఉండరు. ఈ కాలంలో డబ్బు ఉన్నవారికే వాల్యూ ఇస్తున్నారు. డబ్బు లేని వారిని చులకనగా చూస్తున్నారు. కానీ అది చాలా తప్పు. డబ్బు ఉన్నా లేకున్నా ఒకరికి సహాయం చేసే గుణం కలిగిన వారు మంచివారు. ఒకరు ఆపదలో ఉన్న సహాయం చేసే స్తోమత ఉండి కూడా సహాయం చేయనివాడు మూర్ఖుడితో సమానం. అలా మూర్ఖుడిలా మనం ఎప్పటికీ ప్రవర్తించకూడదు. అయితే ఈ వీడియోలో ఈ పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. కానీ అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది కదా. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలి అంటే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో ఇల్లంతా కనక వర్షం అనేది కురుస్తుంది. పత్ర గ్రంథాలలో వివరించినటువంటి అత్యంత శక్తివంతమైన కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీరామని. మీకు అందరికీ తెలిసిందే, గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని. కాబట్టి మన హిందూ ధర్మంలో మన హిందువులు ప్రతి ఒక్కరూ గోవును పూజిస్తారు. గోవును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. గోమాత మన ఇంట్లోకి అడుగు పెడితే అది అదృష్టంగా భావిస్తారు. ప్రతిరోజు లేదా శుక్రవారం గోమాతకు ఏదో ఒకటి ఆహారంగా ఇవ్వడం అది అత్యంత శుభ సూచకం. మీరు చేసే పనిలో విజయాలు, మీరు అలా గోమాతకి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా గోమాత యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. గోమాతకు గడ్డిని తినిపిస్తే మీకు కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే అరటి పండ్లను తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయంట. ఇవి అన్నీ మన శాస్త్రాల్లో చెప్పబడినవి. బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా చెరుపలేదట. ఇది విన్నారా? బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా చెరుపలేదట. కానీ తులసి చెట్టుకు పూజ చేసిన వాడికి మన రాతనే మార్చే శక్తి అమ్మవారికి ఉంటుందంట. తులసిని పూజించడం ద్వారా మన తలరాతలోనే అదృష్టం పెరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయడం అత్యంత శుభప్రదాయకం. ప్రతిరోజు సాయంత్రం మరియు ప్రొద్దున స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు కొన్ని నీళ్లను వేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే తులసి మొక్కకు కొన్ని నీరు పోసినా కూడా మనకి అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే తులసి కోట దగ్గర శుక్రవారం రోజున నెయ్యి దీపం పెట్టాలి. ఇలా నెయ్యి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బుకు మీ ఇంట్లో లోటు అనేది ఉండదుగా. మీ ఇంట్లో కనకధార వర్షం అనేది కురుస్తుంది. మన శాస్త్రాల ప్రకారం శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శ్రీ సూక్తాన్ని చదవండి. ధన ఉద్యోగం ప్రాప్తి అనేది కలుగుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన సంపద కలుగుతుంది. అలాగే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో సూత్రాలలో కనకధార స్తోత్రం అనేది చాలా విశిష్టమైనది. మనం ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనకున్న బాధలు, ఇంట్లో ఉన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొలుగుతుంది. ప్రశాంతత ఉన్న దగ్గర ఎవరుంటారు? అమ్మవారు ఉంటారు. అప్పుడు మీ ఇంట్లోకి ధన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీపై ఎప్పుడూ ఉంటుంది. తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి. నెల రోజుల్లో మంచి మార్పు అనేది కనిపిస్తుంది. దారిద్ర్యమంతా దూరమై మీ ఇంట్లోకి అన్ని శుభ గడియలు ప్రారంభం అవుతాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే
లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేయడం, మీ ఇంట్లో ప్రతి ఒక్క గదులలో ధూపాన్ని కూడా వేయండి. సాయంత్రం మరియు పొద్దున 2 సమయాలలో మీరు ధూపం కూడా వేసుకోవడం ద్వారా ఇలా ప్రతి శుక్రవారం చేసి చూడండి. మీ ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొల్గుతుంది. మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి. విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా, పేదరికంతో బాధపడే వారికి కూడా ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఈ పరిహారం ఏంటో మనం తెలుసుకుందాం. 11 యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాల తయారు చేయాలి. లక్ష్మీదేవి చిత్రానికి, ఫోటోకి ఆ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలని, మీ ఇంటికి ఆదాయం విపరీతంగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేసే సమయంలో మీ మనసు శుద్ధిగా ఉండాలి. ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తిపూర్వకంగా చేయండి. మీకు మీ సమస్యల నుండి ఒక మంచి సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. దేవతలు కొలువు తీరే పూజ గదిలలో తప్పనిసరిగా ఈ యంత్రాన్ని పెట్టుకోవాలి. ఆ యంత్రం శ్రీ యంత్రం. ఈ శ్రీ యంత్రాన్ని పూజ గదిలో పెట్టుకుంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడవు. మీ కుటుంబం అంతా ఐశ్వర్యాలతో జీవిస్తారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గోమతి చక్రాలు ఒకటి. బీరువాలలో గోమతి చక్రాన్ని పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అనవసరపు ఖర్చులు అన్నీ తగ్గిపోయి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళి మీ ఇంట్లో పాజిటివ్నెస్ అనేది మీకు ఏర్పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలి అంటే ఒక పసుపు దారాన్ని ఈ పూజ గదిలో పెట్టి 5 రోజుల తర్వాత ఆ పసుపు దారాన్ని తీసి మీ చేతికి కట్టుకోండి. మీ జాతకం మొత్తం అదృష్టంతో నిండిపోతుంది. అదృష్టవంతులు అవుతారు. ప్రతి మనిషిలో విజయాలు, అపజయాలు అవి కామన్గా వస్తూ ఉంటాయి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కష్టపడితేనే మనకు విజయం అనేది లభిస్తుంది. కష్టపడిన వారికి విజయం వస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏది ఊరికే రాదు. కష్టపడితేనే మనకు విజయం అనేది లభిస్తుంది. ప్రతి పనిలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయను కడుతూ ఉంటారు. ఎందుకు అంటే గుమ్మడికాయను కట్టడం వల్ల మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఆ గుమ్మడికాయను కడుతూ ఉంటారు. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంటికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో చేయడం ద్వారా మీ ఇంట్లో మంచి అన్యోన్యత, ప్రేమ, అనురాగం, సంతోషాలు ఏర్పడతాయి. ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది. అదే విధంగా ప్రతి గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసిని 5 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఎప్పుడూ ఉంటాయి. తెలుసుకున్నారు కదా, శుక్రవారం రోజు స్త్రీలు చేసే పనులు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.